శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. గోదా రంగనాథుల దివ్య పాదపద్మాలకు నమస్కరిస్తూ, మాతృదేవో భవ అన్న వాక్కు భారతీయ సంస్కృతికి మూలస్తంభం. పురాణాలలోనూ చరిత్రలోనూ ఎక్కడైనా దుర్మార్గులైన బిడ్డలు తారసపడతారు, కానీ దుర్మార్గురాలైన తల్లి ఎక్కడా కనిపించదు. మాతృత్వం అనేది స్త్రీకి సహజ గుణం. సహనానికి, త్యాగానికి ప్రతిరూపం తల్లి. ఆమె ఔన్నత్యాన్ని గుర్తించిన మన పెద్దలు అమ్మను ప్రథమ దైవంగా పూజించారు. అలాగే తమను ఆజన్మాంతం భరించే భూమాతను మాతృభూమిగా ఉన్నత స్థానం కల్పించారు. అటువంటి భూమాత అనుక్షణం తన బిడ్డలను కాపాడుతూ వారెంతటి దుర్మార్గులైనా వారికి సద్గతి లభించాలని పరమాత్మని ప్రార్థిస్తూ ఉంటుంది. శరీరమాంద్యం కలుధర్మ సాధనం అని కాళిదాసు చెప్పినట్లు, ఈ ప్రపంచంలో సకల ధర్మాచరణకు శరీరమే ముఖ్యం. ఆ శరీరానికి ఆధారం భూమి. అందులో నివసించే సకల చరాచర సృష్టిని రక్షించే భారం వహించిన శ్రీ మహావిష్ణువు ఎన్నో అవతారాలు ఎత్తి భూమిని, అందులోని జీవరాశులను రక్షిస్తూ ఉంటాడట. కృత, త్రేతా, ద్వాపర, కలియుగాలలో క్రమేణ ధర్మం క్షీణించి ఆఖరికి సృష్టి నశించి యుగాంతం అవుతుందని పురాణాలు తెలుపుతున్నాయి. జగద్రక్షకుడైన శ్రీ మహావిష్ణువు సర్వకాల సర్వావస్థల్లోనూ భూతల వాసులకు అండగా దుష్ట శిక్షణ చేస్తూ, అందుకై రకరకాల అవతారాలెత్తి శిష్టులకు అభయప్రదాతగా పేరు పొందుతాడు. కలియుగంలో ధర్మం ఒక పాదంపై నడుస్తూ క్రమంగా పాపుల సంఖ్య పూర్తిగా ఎక్కువై క్షీణించిపోతుంది. ఈ దేవరహస్యం తెలిసిన కన్నతల్లిగా భూదేవి ఈ విపత్తును కొంతకాలమైనా అడ్డుకోవాలని తన బిడ్డలకు సన్మార్గాన్ని బోధించాలని సంకల్పించింది. అంతేకాదు, భూరక్షణకై ఎన్నో వికార రూపాలలో కూడా అవతారాలెత్తిన శ్రీమన్నారాయణుని మహిమలను, అపార కరుణను అజ్ఞానులైన కలియుగ మానవులకు తెలిపే విధంగా అతన్ని కీర్తించి తరించాలన్న ప్రగాఢ కోరికతో శ్రీ మహావిష్ణువు యొక్క అనుమతి పొందిన వసుంధర తన అవతార స్థలంగా దక్షిణ భారతదేశంలో శ్రీ విల్లిపుత్తూరును ఎన్నుకుంది. ఉత్తర భారతం శ్రీకృష్ణునికి జన్మనిచ్చి పునీతమైంది. దక్షిణ భారతాన్ని కలియుగ గోకులంగా మార్చాలని భూమాత దక్షిణ ద్రావిడ దేశంలో జన్మించి దేవతల ఋషుల మన్నన పొందిన సుందరమైన తమిళ భాషలో భగవన్నామ సంకీర్తన చేయాలని ఆశించింది. 30 పాశురాలతో తిరుప్పావైను, 143 పాశురాలతో నాచ్చియార్ తరుమొలి అనే దివ్య ప్రబంధాన్ని జగతికి అందించి భక్తి మార్గాన్ని చూపిన అమృతమూర్తి ఆండాల్. పరమ భాగవతోత్తములు, విష్ణు భక్తులైన ఆళ్వారులు తమను నాయికలుగా, పరమాత్మను నాయకుడిగా భావించి మధుర భక్తిని చాటుతున్న సమయాన 8వ ఆళ్వారుగా విష్ణు చిత్తుడనే పరమ భాగవతుడు శ్రీ విల్లిపుత్తూరులో మాలా కైంకర్యం చేస్తూ నామ సంకీర్తనతో సంసార విముఖుడై కాలం గలుపుతూ ఉన్నాడు. ఈ మహావిష్ణువు లీలా వైభవాన్ని భక్తలోకానికి చాటాలని భూదేవి స్వయంగా మధుర భక్తిని పెంపొందించే కథానాయికగా విష్ణు చిత్తుని చేతిలో పెరిగి స్వామిని చేపట్టాలని నిశ్చయించుకుంది. నవవిధ భక్తి మార్గంలో సంకీర్తనను చేపట్టి 12 ఆళ్వారులలో ఏకైక స్త్రీమూర్తిగా 9వ ఆళ్వారుగా ఇలపై వెలిసింది. అది నలనామ సంవత్సరం. అమ్మవారికి ప్రీతికరమైన ఆషాఢ శుద్ధ చతుర్దశి మంగళవారం పుబ్బా నక్షత్రం కూడిన శుభదినం. విష్ణు చిత్తుని తులసీవనంలో భూమాత చిన్నారి శిశువుగా అవతరించింది. మాలా కైంకర్యానికై వచ్చిన విష్ణు చిత్తునికి తులసీవనంలో శిశురోదనం వినిపించింది. తులసి పొదల మధ్య తామర మొగ్గల వంటి చేతులు, పాదాలు ఆడిస్తూ, కలువరేకుల వంటి కళ్ళను టపటపలాడిస్తూ, మల్లెపూల వంటి చల్లని చిరునవ్వులు కురిపిస్తున్న ఆ శిశువు విష్ణు చిత్తునికి ఒక చిన్న పూమాల వలె కనిపించింది. భగవత్ ప్రసాదంగా ఆ చిన్నారిని స్వీకరించి పూమాల అనే
అర్థం వచ్చేలా కోదై అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. శ్రీ మహావిష్ణువు యొక్క కథలే ఆ అమ్మాయికి పుష్టినిచ్చే ఆహార పానీయాలు కాగా, నానాటికి అతనిపై భక్తిని, ప్రేమను, అనురాగాన్ని పెంచుకుంటూ శారీరకంగా ఎదగడానికన్నా రెండింతలు మానసికంగా ఎదుగుతూ కోదై ఆ ఊరి వారందరికీ ఇష్టురాలయ్యింది. ఆశ్రిత రక్షణకై శ్రీ మహావిష్ణువు దాల్చిన అవతారాలను పదే పదే తండ్రి ద్వారా వింటూ అలౌకికమైన ఆనందలోకంలో విహరించేది విల్లిపుత్తూరులోని వటపత్రశాయికి. ప్రతి నిత్యం తండ్రి సమర్పించే పూమాల అంటే కోదకు ఎంతో ప్రీతి. ఆ మాల ఆజానుబాహుడైన ఆ స్వామికి సరిపోతుందో లేదోనని ప్రతిరోజు ఆమెకు సందేహమే. ఆ సందేహ నివృత్తి కొరకు తండ్రి మాల కట్టి పెట్టి కనుమరుగు కాగానే తను ఆ మాలను ధరించి అద్దంలో చూసుకొని తృప్తి చెంది తిరిగి బుట్టలో పెట్టేది. ఒకనాడు ఈ దృశ్యం తండ్రి కంట పడింది. ప్రతిరోజు కోద ధరించిన పూమాలను స్వామికి సమర్పించి అపచారం చేసినందుకు కుమిలిపోయి దేవాలయానికి వెళ్ళలేకపోయాడు. ఆవేదనతో మగత నిద్రలోకి జారిన విష్ణుచిత్తుని స్వప్నంలో సాక్షాత్కరించిన శ్రీ మహావిష్ణువు కోద కారణజన్మురాలని, ఆమె చేసే పనులకు ఆటంకం కలిగించవద్దని, ఆమె ధరించిన మాలనే తనకు అర్పించాలని చెప్పి ఆ భక్తుని ఓదార్చాడు. మేలుకున్న విష్ణుచిత్తుడు ఆనందంతో కోదను పిలిచి, భక్తులనేలే భగవంతున్నే నీ వశపరుచుకున్నావు, నీవు ఆండాల్వి తల్లి అని కన్నీరు కార్చాడు. కోద దినదిన ప్రవర్తమానంగా పెరుగుతూ ఉండగా చుట్టుపక్కల వారి ప్రోద్బలంతో వరాన్వేషణకు పూనుకున్నాడు. పిడుగుపాటుకు అల్లాడిన చిన్న తీగల కోద వణికిపోయింది. పురుషోత్తముడైన నారాయణుడిని తప్ప సమస్త సృష్టి స్త్రీ స్వరూపమని, నరులలో వరులను వెతికితే ప్రాణత్యాగం చేస్తానని శ్రీరంగనాథుడినే తాను వరం నిర్ణయం చేసుకున్నట్లు తండ్రికి తెలిపింది. కూతురి దృఢనిశ్చయాన్ని విన్న ఆ తండ్రి తన అజ్ఞానానికి వగచి సాధ్యాసాధ్యాలను భగవంతునికే వదిలివేశాడు. 108 దివ్యక్షేత్రాలలో వెలిసిన శ్రీమన్నారాయణుని రూపలావణ్యాది గుణగణాలను వివరించమని తండ్రిని కోరింది ఆండాల్. చిత్తాన్నే విష్ణుపరం చేసిన ఆ తండ్రికి అంతకంటే కావలసింది ఏముంది? సంతోషంతో కుమార్తెను సరసన కూర్చుండబెట్టుకొని 108 వైష్ణవ దివ్యక్షేత్ర వైభవాలను, అందులో వెలిసిన స్వామిని పాదాది కేశవర్ణన చేస్తూ ఉండగా ఎదురుగా కూర్చుని ఆ వర్ణనలను మనోనేత్రాలతో తిలకిస్తున్న కోదముఖం రకరకాల భావాలను ప్రతిఫలించింది. ముందుగా యాదవుల కుల సంజాతుడై మధురాపురిని పాలించిన బాలకృష్ణుని మహిమలు వింటుంటే నేను పులకరించింది. తిరువేంకటపతి దివ్యమంగళ రూప వర్ణనలకు కోదవదనం సూర్యకాంతి సోకిన కమలంలా వికసించింది. పాండ్యదేశంలోని మధురై మహానగరంలో మీనాక్షిదేవి సోదరుడై దొంగలను కూడా మైమరిపించిన కల్లలఘర్ మోహన రూపాన్ని వింటూ తలచుకుంటూ మురిసిపోయింది. ఆఖరుగా కావేరీ తీరంలో దక్షిణ దిక్కును తిలకిస్తూ ఆజానుబాహుడై శయనించిన తీరును, తెల్ల తామర రేకుల వంటి నేత్ర సౌందర్యాలను, చల్లని వెన్నెలలా చిరునవ్వులు పూయించే శ్రీరంగనాథుని రూపవర్ణన వింటూ ఉంటే కోదముఖం సిగ్గులతో మందారాలు పూసింది. ఆ క్షణం నుండి శ్రీరంగనాథుని సన్నిధిని చేరే మార్గాన్వేషణలో ఆండాల్ మునిగిపోయింది. అలనాడు రేపల్లెలోని గోపికలు శ్రీకృష్ణునే తమ నాథుడిగా వరించి తల్లిదండ్రులు బంధువులు వారించినా వినకుండా ఇహపర సాధనకై అతనినే చేపట్టాలని వాంఛించారు. తమ వాంఛితార్థం తీరేలా అనుగ్రహించమని శ్రీ కాత్యాయని దేవి వ్రతమాచరించారు. యమునా నదిలో మార్గశిర మాసంలో వేకువనే స్నానమాచరించి భక్తితో వ్రతమాచరించిన గొల్లపడుచులు వ్రతం ఫలించి శ్రీకృష్ణుని సాన్నిధ్యం పొందారు. తండ్రి ద్వారా భాగవతంలోని గోపికల కథను వినిన కోదకు అదే మార్గదర్శనమైంది. కలియుగం ద్వాపరయుగమైంది. శ్రీ విల్లిపుత్తూరు రేపల్లెగా, అందులోని పురుషులు గోపాలురుగా, స్త్రీలంతా గొల్లభామలుగా మారిపోయారు.
వటపత్రశాయి దేవాలయమే గోకులంలోని నందగోపుని రాజప్రాసాదమైంది. శ్రీ విష్ణుమూర్తికి ప్రీతికరమైన మార్గశిర మాసంలో వ్రతం ఆరంభించింది ఆండాళ్. కేవలం తను మాత్రమే కాక సమస్త జనులకు శుభం కలగాలని అడుగడుగునా పరమాత్ముని వేడుకుంటూ ఆ విశేషాలతో కూర్చిన 30 పాసురాలను తిరుప్పావై అనే దివ్య ప్రబంధ రూపంలో అందించింది. నిర్విఘ్నంగా నెల రోజుల వ్రతాన్ని పూర్తి చేసుకున్న ఆండాళ్ స్వామి పిలుపుకై అనుక్షణం ఎదురు చూడసాగింది. కానీ స్వామి రాయిలా నిశ్చలంగా ఉండిపోయాడు. కోదాదేవి విరహ నాయికగా మారింది. మన్మథ పూజ చేసింది. తన నాయకునితో జత కూర్చమని మాత్రమే కాక స్వామికై పెంచి పోషించిన వికసించిన యవ్వన శోభలు సామాన్య మానవుల కంటికి ఇంపు కలిగించకుండా ఉండాలని మన్మధుని హెచ్చరించింది. మధురమైన గానంతో స్వామిని కీర్తించి తన పిలుపును వినిపించమని కోయిలలను వేడుకుంది. తాపం తీవ్ర రూపం దాల్చగా భరించలేని శిరోవేదనతో బాధపడుతూ చెలికత్తెలను పిలిచి స్వామి అడుగుమోపిన నేలపై నుండి దుమ్ము ధూళిని తన శిరస్సుపై ఉంచమని వేడుకుంది. తన గారాల పుత్రిక పడుతున్న బాధలను, ఆమె విచిత్రమైన చేష్టలను గమనించిన విష్ణు చిత్తుడు స్వామిని చేరి, నా ముద్దుల పట్టి నీ వల్లే పిచ్చిదైపోయిందయ్యా. ఆమెను ఈ పరిస్థితి నుండి తప్పించే బాధ్యత కూడా నీదే. అలా కాని పక్షంలో ప్రాయోపవేశం చేస్తానని హెచ్చరిక చేశాడు. రంగనాథుడు కూడా ఆండాలు చెయ్యి పట్టడం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తూ ఆమె ప్రేమ ఫలం పండి పక్వానికొచ్చిందని గ్రహించి తను రంగప్రవేశం చేసే సమయాన్ని నిర్ణయించుకున్నాడు. విష్ణు చిత్తుడిపై గురుభావం ఉన్న పాండ్యభూపతి శ్రీ వల్లభదేవుని కలలో స్వామి కనిపించాడు. విష్ణు చిత్తుని పుత్రిక కోదను తాను పాణిగ్రహణం చేయ సంకల్పించినట్లు చెప్పి మరునాటి కల్లా సకల మర్యాదలతో పెళ్లి ఏర్పాట్లతో శ్రీరంగానికి రావలసిందిగా ఆదేశించాడు. అదే సమయంలో శ్రీరంగ ఆలయ ప్రధాన అర్చకుని కలలోనూ కనిపించి కోదను తన అర్ధాంగిగా స్వీకరించడానికి తగిన ఏర్పాట్లు చేయమని ఆదేశించాడు. నిద్ర మేల్కొన్న వల్లభదేవుడు సంతోషంతో తన పరివారాన్ని పిలిచి శ్రీ విల్లిపుత్తూరు నుండి శ్రీరంగం వరకు రాత్రికి రాత్రే రాచబాట వేశాడు. మావిడాకులు, పూల తోరణాలు, ముత్యాల ముగ్గులతో వీధులు కలకలలాడాయి. ముత్యాల పల్లకిని అలంకరించి రాచపడుచులను రాణులను వెంట తీసుకుని సకల సంబరాలతో శ్రీ విల్లిపుత్తూరు చేరుకున్నాడు. ఆనాటి రాత్రి ఆండాలకు వెన్నెల రాత్రి. ఆమెకు సుఖనిద్ర ఆవహించి సుస్వప్నం వచ్చింది. తొలికోడి కూసే వేళకి మేలుకొన్న కోదాదేవి తన స్వప్న వృత్తాంతాన్ని 10 పాశురాలలోనూ 11వ పాశురాన్ని ఫలశ్రుతిగాను చెలికత్తెలకు వివరించింది. సూర్యుని పసిడి కిరణాలు భూమిపై పడగానే కోద మంగళ స్నానం ఆచరించింది. వల్లభదేవుని రాణులు కోదను సర్వాంగ సుందరంగా అలంకరించగా ముత్యాల పల్లకి ఎక్కి శ్రీరంగం వైపు బయలుదేరింది. దారి పొడవునా గుంపులు గుంపులుగా కూడిన జనులు విష్ణు చిత్తుని భాగ్యాన్ని, ఆండాళ్ భక్తుని వేనోల్లా కొనియాడుతూ ఆమె పాసురాలను గానం చేశారు. పల్లకి శ్రీరంగం చేరుకోకముందే ఆండాళ్ మనసు ఎప్పుడో శ్రీరంగనాథుని చేరుకుంది. ఆనాడు శ్రీరంగమంతా అంగరంగ వైభవంగా వెలిగిపోతూ ఉంది. కళ్యాణ కాంతులతో మెరిసిపోతున్న శ్రీరంగనాథుడు చిరునవ్వులు చిలికిస్తూ తన వధువు రాకకై ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రజల జయ జయ ధ్వానాల మధ్య పల్లకి ఆలయ ముఖద్వారానికి చేరుకుంది. వేద పండితులు బంగారు పూర్ణ కలశాలతో ఆండాళ్ను, ఆమె తండ్రిని వల్లభదేవ మహారాజుని ఎదుర్కొని ఆలయంలోకి ప్రవేశించారు. వడివడిగా తడబడుతున్న అడుగులతో అలౌకిక ఆనందం ముఖాన తాండవిస్తూ ఉండగా నవవధువై కోదాదేవి శ్రీరంగనాథుని సన్నిధిలో అడుగుపెట్టి ఒక్కసారి ఆ దివ్యమంగళ రూపాన్ని దర్శించి శేషతల్పమెక్కి ఆ స్వామి చరణ కమలాలను తాకగానే అతనిలో ఐక్యమైపోయింది. భక్తుల జయఘోష మిన్నంటింది. విష్ణు చిత్తునికేమీ పాలుపోలేదు. తన ముద్దుల బిడ్డ ఎలా ఎక్కడ మాయమైందో అర్థం కాక విలపించసాగాడు. అప్పుడు శ్రీరంగనాథుడు ప్రధాన అర్చకునిలో ఆవహించి, ఇన్నాళ్ళ నుండి ఎంతో భక్తితో సేవించి విష్ణు చిత్తుడనే పేరుతో సార్థకమైన నీవు
ఈనాడు కన్యాదానం చేసి లక్ష్మీదేవినిచ్చిన సాగరరాజుతో సమాన గౌరవం పొంది మాకు మామగారివయ్యావు కనుక పెరియాల్వారుగా ఇక ప్రసిద్ధి పొందుతావు అని అనుగ్రహించగా స్థిమితపడిన పెరియాల్వారు స్వామి విల్లిపుత్తూరులోని వారికి ఈ విషయాలు చెప్పి ఎలా నమ్మించను, కన్నబిడ్డ కాకపోవడం వల్లనే పెళ్లి పేరుతో ఎక్కడో వదిలించుకున్నానని నింద వేస్తారు తండ్రి, నన్ను అవమానం పాలు చేయకు అని వేడుకున్నాడు. శ్రీ విల్లిపుత్తూరులో పెళ్లి ఏర్పాట్లు చేసి ముహూర్తం పెట్టి నాకు తెలియజేయగానే నేను కోదా సమేతుడై వస్తానని చెప్పిన శ్రీరంగనాథుని మాటలకు సంతోషించి శ్రీ విల్లిపుత్తూరుకు తిరిగి వచ్చాడు పెరియాల్వారు. ఫాల్గుణ మాసం ఉత్తర ఫల్గుని నక్షత్రయుక్త శుభదినాన సుముహూర్తం సమీపిస్తుండగా గరుడుని భుజాలపై కోదా సతీ సమేతుడై శ్రీవిల్లిపుత్తూరు వటపత్రసాయి మందిరంలో ప్రత్యక్షమయ్యాడు శ్రీరంగనాథుడు. అతి శీఘ్రంగా పెళ్లికి తోడు తెచ్చిన గరుడాల్వారు తోడు పెళ్లి కొడుకై రంగనాథస్వామికి కుడివైపున నిలువగా ఎడమవైపు నిలిచిన ఆండాల్ మెడలో కళ్యాణమాల వేసి శ్రీ విల్లిపుత్తూరు జనుల సమక్షాన పెరియాల్వారుకు అల్లుడై కోదా కలత్రుడయ్యాడు. పెరియాల్వారుకు జయము. పెరియాల్వారు కన్న ముద్దుల పట్టి కోదకు జయము. భక్తి మార్గంలో శ్రీ రంగనాథునిలో ఐక్యమైన ఆండాల్ తల్లికి జయము. ఆండాల్ను చేపట్టిన శ్రీ రంగనాథునికి జయము. శ్రీ ఆండాల్ సమేత శ్రీ రంగనాథుల దివ్య చరణాలకు వందనం.